హలో అండి. ఈరోజు మనం పాలకూర, ఉల్లికారం అయితే చాలా టేస్టీగా చేసేసుకుందాం. దీనికోసం ఇక్కడైతే నేను ఒక కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇలా సన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బావుంటుంది. నెక్స్ట్ ఇక్కడ పాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను శనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, అందులోకి మనకి ఎండుమిర్చి అయితే వేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో ఒక 2, 3 పెద్ద ఆనియన్స్‌ని అయితే కట్ చేసుకొని సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని మగ్గించుకోవాలండి. ఇలా మొత్తం మనం మిక్సీ పట్టుకొని తర్వాత మనం మగ్గించుకున్న ఆనియన్స్‌ని అయితే అందులో వేసేసుకొని అవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం టేస్ట్‌కి తగ్గట్లుగా కారం, సాల్ట్ వేసుకోవాలండి. వేసేసుకొని మొత్తాన్ని బాగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసేసుకొని ఇక్కడైతే తాలింపు అనేది పెట్టేసుకోవాలి. దీనికోసం పోపు గింజలు వేసేసుకొని, కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని, అది కూడా అందులో వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ని కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా మనకి 10 మినిట్స్‌లో పాలకూర, ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదు మనం రెగ్యులర్‌గా చేసే పచ్చడి కంటే ఇది కాస్త డిఫరెంట్‌గా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది.